ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని హనుమాన్ నగర్ నుండి విచ్చేసిన బి నాగప్రసాద్ గారు, వారి భార్య త్రివేణి గారు శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు దంపతులిద్దరి పేర్ల మీద వారి కుమారుడు నిహాల్ సాయి పేరుపై వారి గోత్రమైన పసుపు నీళ్ల గోత్రంపై ప్రత్యేక పూజలు చేశారు. పసుపు నీళ్ల గోత్రోభవస్య నామధేయస్య నాగప్రసాద్ నామధేయస్య త్రివేణి నామధేయస్య నిహాల్ సాయి నామధేయస్య కృష్ణకుమారి నామధేయస్య మధుకుమారి నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ सायंकालार्ध अभिषेक पूजा करिष्ये. గంగాధరునికి అత్యంత ప్రీతికరమైన జలాభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. భక్తులు స్వామివారిని అలంకరించే పూలదండను తాకి నమస్కరించగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర హారతిని సమర్పించారు. అర్చక స్వామి కుటుంబమంతటికీ వేదాశీర్వచనాలు అందించి అక్షింతలతో ఆశీర్వదించారు. వారి కుమారుడు నిహాల్ సాయితో అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా ఈ పుణ్యమూర్తులు దీనులకు అండగా నిలబడాలనే మంచి ఆలోచనతో అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి శంకరుని దీవెనలను శరణార్థుల ఆశీస్సులను పొందారు. సేవా మార్గంలో నడిచిన నాగప్రసాద్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఈ ఆశ్రమానికి అప్పుడప్పుడు మేము కూడా అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం, మా వంతు సాయం అందించడం అది చేసేవాళ్ళం. మేము అది చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించేది. ఇప్పుడు ఈ ఆశ్రమం ఇంత పెద్దది చేసి పుణ్యలింగేశ్వర స్వామి గుడి నిర్మాణంలో మా వంతుగా మేము భాగస్వాములు అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ ఆశ్రమం ఇలాగే అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవమూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకొని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటలా 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సరే అందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.